గడిచిన ఐ థింక్ 4 వారాల నుండి అనుకుంటాను ఏలియా జీవితాన్ని గురించి మనం వింటూ వచ్చాం. ఏలియాను దేవుడు ఎలాగూ వాడుకున్నాడో, ఏలియా ఏమిటో కొంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఏలియా తన ప్రారంభాన్ని, ఏలియా తండ్రిని గురించి తల్లిని గురించి లేఖనం మనకు చెప్పదు. కానీ ఏలియా నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో అంటూ రాజు సన్నిధిలో నిలిచున్న సందర్భాన్ని గుర్తు చేశాడు. రాజుతో మాట్లాడుతూ వచ్చాడు, రాజా నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను. ఏలియాను గురించి బైబిల్ గ్రంథం చాలా చక్కటి విషయాలు బోధిస్తూ ఉంది. అగ్నిని రప్పించిన వ్యక్తి, ప్రార్థించగా వర్షము సంపాదించిన వ్యక్తి, కాకోలము చేత పోషించబడిన వ్యక్తి, సారెపత దగ్గర విధవరాలు చేత పోషింపబడిన వ్యక్తి, ఇలాంటి పౌరుషం కలిగిన, దేవుని కొరకు సత్యాన్ని చెప్పిన, ఆహాబును ఎదిరించిన, యెజెబెలు ప్రవక్తలతో సవాలు చేసి మాట్లాడిన వ్యక్తి, ధైర్యవంతుడు, దేనికి భయపడిన వ్యక్తి. కానీ ఒక సంఘటన అతని జీవితంలో ప్రాణమును కాపాడుకోవటానికి పోయిన సందర్భాన్ని అటుపోయిన ఆదివారాన మనం విన్నాం. ప్రియులారా, బలహీనతలో ఉన్న అధైర్యములో ఉన్న ధైర్యాన్ని కోల్పోయిన ఏలియాను దేవుడు ఎలా బలపరిచాడో 3 మాటల ద్వారా విన్నాం. వాక్యం ఇలా సెలవిచ్చింది. ఏలియాను గురించి దేవుడు మాట్లాడుతూ ఈ మాటలు తెలియచేశాడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతూ ఉన్నా. పిల్లలు అక్కడ లాస్ట్లో ఎవరో పిల్లలు ఉన్నారు, దయచేసి బాబు లోపలికైనా రండి, బయటకైనా వెళ్ళండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి ఆ భోజనపు బలము చేత భోజనం చేసి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. ఏలియాతో దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని దూత మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏమిటండి? నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది అన్నాడు. దేవుని దూత అక్కడ మాట్లాడుతూ ఏమన్నా, దేవదూత వచ్చి అతను ముట్టి లేపి, ఇదిగో ఏం చెప్పింది అంటే, నీ శక్తికి మించిన ప్రయాణము నీకున్నది అన్నాడు. ఎవరి శక్తికి మించిన ప్రయాణం అండి? ఏలియా శక్తికి మించిన ప్రయాణం. అది ఎప్పుడు చెప్తా ఉన్నాడు? తాను పారిపోయి ప్రాణముతో ప్రాణాన్ని తీస్తున్నారన్న సందర్భాన్ని తెలుసుకొని తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి బదరీ వృక్షము కింద బెయేర్షెబ, యూదా సంబంధమైన బెయేర్షెబ అరణ్యంలో ఒక దిన ప్రయాణం అంతా కూడా నడిచి తన దాసుని దూరాన ఉంచి తాను ఒక్కడే మరణాపేక్ష కలిగిన ఆ ఏలియాను మనం చూస్తాం. ధైర్యాన్ని కోల్పోయిన ఏలియాను చూస్తాం. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని సందేశం ఏమిటి అంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది. ఏలియా, నీవు భయపడద్దు. ప్రాణము కోసము, నా ప్రాణం ఇంత మట్టుకు చాలును, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, కాబట్టి నన్ను చంపు అని ప్రార్థన చేసిన ఏలియాతో దేవుని సందేశం ఏమిటంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది. గడిచిన వారాలలో మనం విన్నాం, ఏలియా కృంగిపోవటానికి, లేక ఏలియా తన ప్రాణం కోసము వేరే చోటుకి వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే, అతడు తనలోనికి తాను చూసుకున్నాడు. అనగా నన్ను చంపగలుగుతారేమో, నేను చనిపోతానేమో, తనలోనికి తాను చూసుకున్నాడు. కానీ దేవుని వైపు చూడడం మరిచాడు అనే సంగతి మనం గడిచిన వర్తమానాలలో విన్నాం. ఏలియా మరణాపేక్ష కలిగిన వాడిగా ఉండటానికి కారణం ఏమిటంటే, దేవుని మీద అక్కడ ఉండి దేవునితో సహవాసం చేసి ఉంటే ఎలా ఉండేదో మనకు అర్థమయ్యేది కాదు. కానీ అక్కడి నుండి బయలుదేరిన ఏలియాను మనం చూస్తాం. గడిచిన వారాల్లో మనం
ఆ మాటలు చాలా బాగా విన్నాం, మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నా. ముందుకెళ్తూ ఉన్నా, ఏలియాతో దేవుని సందేశం లేక దేవదూత మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, నీ శక్తికి మించిన ప్రయాణము నీకున్నది అని చెప్పి లేపి ముట్టి అధైర్యాన్ని పొందిన ఏలియాను, బలహీనంగా ఉన్న ఏలియాను దేవదూత ముట్టి ఆహారం అందించగా ఆ భోజనపు బలము చేత ఏలియా 40 రాత్రింబగలు ప్రయాణం చేశాడని లేఖనం సెలవిచ్చింది. ఎక్కడి దాకా ప్రయాణం చేశాడు అంటే వాక్యం సెలవిచ్చింది, యూదా సంబంధమైన బేర్షెబ నుండి హోరేబునకు వచ్చను అన్నాడు. హోరేబు అనే ప్రాంతం, హోరేబు అనేది సియోన్ పర్వతాన్ని, హోరేబు కొండను దేవుని కొండ అనే మాట మనం చూస్తాం. ఎక్కడ చూస్తామంటే కింద ఆ మాటను మనం చూస్తాం. ఏమిటి అంటే ఎక్కడ ఉంది ఆ మాటలో, ఎక్కడ ఆ మాట అంటే 8వ వచనం చూస్తాం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చను. ఎక్కడికి వచ్చాడండి ఏలియా? హోరేబునకు వచ్చాడు. హోరేబు ఎక్కడుంది అంటే ఐగుప్తి ప్రాంతానికి దగ్గరలో ఉంది అన్నమాట. హోరేబు అంటే సీనాయి కొండ. ఈ సీనాయి కొండ ఎక్కడుంది అంటే ఐగుప్తు ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది. మీకు ఒక మాట గుర్తు చేయాలి అంటే నిర్గమకాండము 3వ అధ్యాయం 3వ వచనంలో లేక 1వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. మోసే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను అన్నాడు. ఎక్కడొచ్చాడండి ఏలియా? హోరేబునకు వచ్చాడు. అక్కడే మండుచున్న పొద దృశ్యాన్ని చూసిన సందర్భం మనం చూస్తాం కింద ఆ భాగంలో. అంటే ఇక్కడ ఏం చెబుతున్నానంటే, యూదా ప్రాంతంలో ఉన్న బేర్షెబ అంటే దక్షిణ రాజ్యమైన యూదా దగ్గర నుండి హోరేబు దగ్గరికి దాదాపుగా అరణ్యము గుండా ప్రయాణం చేస్తే అంత టైం పట్టింది. ఎంత టైం పట్టింది? హోరేబు నుండి బేర్షెబు దాకా దాదాపుగా 400 నుండి 450 కిలోమీటర్ల అరణ్య ప్రయాణం. ఎంత అది దూరం? దాదాపుగా ఇక్కడ నుండి విజయవాడ అంత దూరం అన్నమాట. ఇక్కడ నుండి విజయవాడ అంత దూరం అరణ్య ప్రయాణ సౌకర్యాలు ఏమీ బాగాలేవు. అలాంటి సందర్భంలో ఒక్క పూట ఆహారము తిని బలము తెచ్చుకొని ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసిన ఏలియాను మనం చూస్తున్నాం. బేర్షెబారణ్యంలో బదరు వృక్షం కింద కూర్చున్న ఏలియా అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడంటే హోరేబు పర్వతము అని పేరు పెట్టబడిన దేవుని పర్వతం దగ్గరికి వచ్చి అతడు నడిచి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. శక్తికి మించిన ప్రయాణం ఏమిటి? ఏలియా శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు ఎలా సిద్ధపరిచాడు? నా మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటూ ఉన్నా. మన శక్తికి ఏదైనా అయితే చేయగలుగుతాం, మన శక్తికి మించింది మనం చేయలేం. నిజమే, దైవిక శక్తి పొందితే తప్ప ఆ పని మనం చేయలేం. ఏలియా ఆహారపు చేత దైవిక శక్తిని పొంది 40 రోజుల ప్రయాణము చేశాడు. అది శక్తికి మించినది. అరణ్యము గుండా ఒక్కడు మాత్రమే బయలుదేరి బేర్షెబ, యూదా సంబంధమైన బేర్షెబ నుండి హోరేబు పర్వతమునకు వచ్చి అక్కడ ఒక గుహలో ఉన్న సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇది ఏలియా పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక. ఒక పూట ఆహారం తిని ఏలియా ఈ మార్గ మధ్యములో ఏమి తిన్నాడో మనకు కనిపించదు, ఎక్కడ పడుకున్నాడో మనకు లేఖనం చెప్పదు. కానీ ఒక్క సంగతి మాత్రం చెబుతూ ఉంది. ఏమిటి అంటే అతడు 40 రాత్రింబగలు ప్రయాణం చేసి హోరేబునకు వచ్చను అన్నాడు. సియోన్ అనే పర్వతానికి, హోరేబు అనే పర్వతానికి 2 పేర్లు, సియోన్ అన్నా హోరేబు అన్నా ఒకే ప్రాంతంలో ఉన్న పర్వతము అని బైబిల్ స్కాలర్స్ చాలా ఎక్కువగా దాని గురించి చెబుతూ ఉంటారు. రైట్. ఆ సియోను కొండ దగ్గర ఏం జరిగింది? అంతకుముందు ఏం జరిగింది అంటే అక్కడే ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు సీనాయి పర్వతం పైన దిగి వచ్చి తానే తన చేతి ద్వారా రచించిన 10 ఆజ్ఞలను మోసేకు అనుగ్రహించాడు. ఆ ప్రాంతంలో మోసే ఆ కొండ మీద
మోసే 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపిన సందర్భాన్ని మనము సియోను కొండ మీద మనం చూస్తాం. అంటే కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఇలా అన్నారు, ఏమిటి హోరేబు సియోను డిఫరెంట్ ఏమిటంటే, సియోను కొండ ఏమిటంటే ఆ ప్రాంతాన్ని అంతా కూడా హోరేబు ప్రాంతం అంటే మోసే ఉన్న ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు తీసుకున్నాడు కదా, ఆ కొండ శిఖరము సియోను అని సీనాయి అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు అని బైబిల్ స్కాలర్స్ మనకు చెబుతారు. ఏది ఏమైనప్పుడు కూడా హోరేబు పర్వతం అది దేవుని పర్వతం. హోరేబు పర్వతం దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన పర్వతం. అంటే ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, హోరేబు దగ్గర దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. దేవుని సన్నిధిని అనుభవించాడు. నీ శక్తికి మించిన ప్రయాణము నీకుంది. దేవుని సన్నిధిని అనుభవిస్తున్న ఏలియాను ఇక్కడ మనం చూస్తాం. ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన పర్వతానికి వచ్చాడు. దేవుని ప్రసన్నత, ఒంటరిగా ఎవరు లేని సందర్భంలో ప్రయాణం చేసి ఒక పూట భోజనం చేసి బలాన్ని పొంది ముందుకొచ్చిన ఏలియాను మనం చూస్తాం. ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉన్నది అంటే, రెండవదిగా మనం ఏం చూస్తామంటే చూద్దాం. అక్కడే మనకు ఒక మాట కనిపిస్తుంది. ఏమిటి అంటే ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఏమిటో లేఖనంలో మనం చూస్తాం. ఏమిటి అంటే కింద వచనాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. రాజుల మొదటి గ్రంథం, దయచేసి బాగా వినండి, 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతూ ఉన్నా. దయచేసి లేఖనం వైపు మీ మనసును ఉంచండి. ఏలియా శక్తికి మించిన ప్రయాణం దేవుడు ఏలియా కొరకు సిద్ధపరిచాడు. అమ్మ వినండి, ఏలియా కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రయాణం ఒకటి ఉంది. ఇలా చెప్పాలంటే ఏలియా కొరకు సిద్ధపరిచిన పని ఒకటి ఉంది. ఏలియా కొరకు సిద్ధపరిచిన పని ఒకటి ఉంది. ఈ మాటకు వస్తే దేవుడు ఏలియా కొరకు మాత్రమే కాదు, నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు కొన్ని పనులను ముందుగా సిద్ధపరిచాడు. నా మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటూ ఉన్నా. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఒకటి సిద్ధంగా ఉంది. అంటే ఏదో ఒక పని కొరకు ఏలియాను దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఆధ్యాత్మిక కోణంలో దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఒక ప్రయాణాన్ని సిద్ధపరిచాడు, ఒక పనిని సిద్ధపరిచాడు. ఆ పనికి ఖచ్చితంగా నీవు నేను సిద్ధపాటు కలిగిన వ్యక్తులై ఉండాలి అని ఇలా గుర్తు చేస్తూ ఉన్నా. ఏలియా శక్తికి మించిన ప్రయాణం కొరకు సిద్ధపడ్డాడు. నీ నా బ్రతుకులో దేవుడు మనకిచ్చిన పని కొరకు మనం సిద్ధపడాలి. బైబిల్ గ్రంథం ఒక మాట మనకు చూపిస్తుంది. రండి ఆ మాటను గుర్తు చేస్తున్నా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు చెప్పిన మాటను ఇక్కడ మనం చూస్తాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన పని అయి ఉన్నాము అన్నాడు. ఏమిటండి పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పిన మాట ఏమిటంటే చాలా చక్కగా చెబుతా ఉన్నాడు. ఏమన్నాడు అంటే మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, అంటే మంచి పనులు అనే మాటలు మనం చూస్తాం. అమ్మ, దేవుడు నీ కొరకు కొన్ని మంచి పనులు సిద్ధపరిచాడు. ఆ మంచి పనుని నీవు చేయాలి, ఆ మంచి పనులను నీవు చేయాలి. అయ్యా, దేవుడు నీ కొరకు కొన్ని మంచి పనులు సిద్ధపరిచాడు, ఆ మంచి పనులు నీవు చేయాలి. అయ్యా, నీవు బాల్యంలో ఉంటే బాల్యములో ఏ పని అయితే నీకు అవసరమో ఆ పని దేవుడు నియమించాడు, దాన్ని నీవు చేయాలి. అమ్మ, నీవు యవ్వనంలో ఒక స్టేజ్లో ఒక స్థాయిలో నీవు ఉంటే ఆ స్థాయికి సంబంధించిన పనిని దేవుడు నీకు సిద్ధపరిచాడు, ఆ పనిని నీవు చేయాలి. బైబిల్ గ్రంథంలో సోమరులను ఎక్కడ ఆశీర్వదించిన సందర్భం కనిపించదు. సోమరులను ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథము అంగీకరించదు. ఇలా చెప్పాలంటే సోమరులకు ఒక సందేశం ఇచ్చాడు దేవుడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. ఎవరండి? ఆజానుభావుడైన మనిషి, 6 అడుగుల మనిషి, కాళ్ళు చేతులు చదువుకున్న వ్యక్తి, డిగ్రీని సాధించిన వ్యక్తి. ఎక్కడండి పాఠాలు నేర్చుకునేది? ఎవరండి? నాయకుడు లేని వ్యక్తులు, మాటలు రాని వ్యక్తులు, ప్రపంచంలో ఏ ఇంటిని మనలాగా కట్టుకొని వ్యక్తులు. ఎవరండి? చీమలు. కంటికి కనిపించి అలా ఊపితే గాలికి కొట్టుకోబోయేవి. వాటి చేత ఎవరు నేర్చుకోవాలంటే పాఠాలు?
సోమరి. కాబట్టి వాక్యం ఇలా గుర్తు చేస్తూ ఉంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళు అంటే ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, నాకు ఏ పని రాదు, నేను ఇలాగే కూర్చుంటా, నాకు ఏమీ తెలియదు అంటే దయచేసి గుర్తు చేస్తూ ఉన్నా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోతున్నావేమో. ఉదయము పని చేయాల్సిన సందర్భంలో పని చేయకుండా పడుకున్నావంటే నీవు ఖచ్చితంగా భోజనపు దొంగ, పని దొంగ. ఒక మాటలో చెప్పాలంటే పౌలు లాంటి మహాశయుడు పని చేశాడు, ప్రభువైన యేసుక్రీస్తు బాల్యములో ఉండగా పని చేశాడు. మనకంటే మార్గదర్శకులైన ఎందరో పని చేసి ఉండగా నీవు నేను సోమరిగా ఉండడం వాక్యం అంగీకరించదు. మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టించబడిన వాళ్ళం. ఏలియా కొరకు దేవుడు నీ ప్రయాణ శక్తికి మించిన పని నీ కొరకు సిద్ధంగా ఉన్నది. ఏమిటి ఆ సిద్ధపరిచిన పని అంటే ఇక్కడ మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, ఇందాక గుర్తు చేశాను కదా, 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. 16వ వచనంలో మనం చూస్తాం. 2వ చూస్తాం, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. 3వది, నీ కుమారుగా ప్రవక్త ఇండుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఏలిషాకు అభిషేకము చేయము అన్నాడు. ముగ్గురిని గురించి 3 పేర్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముగ్గురికి కూడా పట్టాభిషేకం చేయమని చెప్పాడు. ఒకటి ఎవరికి అంటే సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయి. 2వది ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయి. 3వది ఎవరంటే నీ కుమారుగా ప్రవక్త యుండుటకు ఎలీషాకు అభిషేకం చేయి అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, అమ్మ ఏమన్నాడు దూత, నీ శక్తికి మించిన, ఆ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉన్నది అని చెప్పాడు. ఎవరండి ఏలియా? ప్రవక్త. ఎవరండి ఏలియా? ఉత్తర ప్రాంతమైన ఇశ్రాయేలీలో పరిచర్య చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఉత్తర రాజ్యంలో ఉన్న ఆహాబుకు దేవుని సందేశాన్ని అందించాడు. ఇప్పుడు ఎక్కడ బొమ్మంటా ఉన్నాడు? బైబిల్లో దేశాల పేర్లు, ప్రదేశాల పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తా ఉన్నాడు 15వ అధ్యాయంలో అంటే, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయి అన్నాడు. అంటే ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు? స్టార్టింగ్ బేర్షెబ నుండి హోరేబు ప్రాంతానికి దాదాపుగా 400 నుండి 455 కిలోమీటర్ల అరణ్యం గుండా వచ్చాడు కదా. మరలా తిరిగి సిరియా ఎక్కడ? పైన మరలా వెళ్ళి, సిరియా ఇశ్రాయేలీ దేశం కాదు, అలాగని యూదా దేశం కూడా కాదు, సిరియా ఒక ప్రత్యేకమైన దేశం. అంటే దమస్కునకు పోయి, దమస్కు సిరియా దేశం యొక్క రాజధాని. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయి అన్నాడు. అప్పుడు హజాయేలు కాదు అక్కడ ఉండింది, అక్కడ ఎవరున్నారంటే వేరొక రాజు అక్కడ పరిపాలిస్తూ ఉన్నాడు. వాస్తవంగా అంటే నీవు సిరియా మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయి. అలాగే 2వదిగా ఏం చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు మీద యెహూకు పట్టాభిషేకం చేయన్నాడు. ఇశ్రాయేలు ఎవరు పరిపాలిస్తూ ఉన్నప్పుడు? ఆహాబే పరిపాలిస్తూ ఉన్నాడు. అందుకనే వాక్యం చెబుతూ ఉన్నప్పుడు పదాలు, కొన్ని కొత్త ప్రదేశాలు వింటూ ఉన్నప్పుడు ఫోకస్ చేసి బైబిల్ బాగా స్టడీ చేయాలి. అప్పుడు ఆహాబు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆహాబుకు బదులుగా ఎవరిని చెప్పాడు దేవుడు? యెహూను రాజుగా ప్రతిష్ఠించమన్నాడు, అభిషేకం చేయమన్నాడు. అంటే రాజైన ఆహాబుకు దేవుని తీర్పు ఉంది అని చెప్పు. ఇలా చెప్పాలంటే
రాజైన ఆహాబు, నీ ప్రభుత్వం పడిపోయి నీ తర్వాత కొన్ని రోజులకు యెహూ వస్తాడు. యెహూ దేవుని చిత్తాన్ని జరిగించిన వ్యక్తిగా మనం చూస్తాం. తర్వాత మూడవది ఏమిటి అంటే నీకు మారుగా ప్రవక్తగా ఉండటానికి ఒక వ్యక్తిని నీవు అభిషేకం చేయన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎలీషా. అబెల్ మెలహు కుమారుడైన ఎలీషా. ఎవరండి? ఎలీషా ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు. ఎలీషా ఎవరండి? 12 అరుకల చేత 12 అరుకలు కలిగిన 12 జతల ఎద్దుల చేత ఒక అరకను దుంతా ఉన్నాడు, పొలాన్ని దుంతా ఉన్నాడంట. నా లైఫ్లో నేను ఒకటి చూసాను, దాదాపుగా 25, 27, 28 సంవత్సరాల కిందట అనుకుంటాను. 6 ఎద్దులు కట్టిన మడకను ఒకటి చూశాను. ఒకే మడక, ఆ మడక అని తెలుసు కదా, 6 ఎద్దులు కట్టారు దానికి. ఒక్కసారి చూశాను అంతే పక్కన. నాకు ఇప్పటికీ గుర్తున్నది. ఇది ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? మంచి భూస్వామి. ఆయన 12 జతుల ఎద్దులతో ఒక మడకను కట్టారు. అంటే ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. ఎంత మంచి భూస్వామి అయ్యింటే అంత పెద్దదాన్ని సంపాదించుకొని ఉంటాడు. ఈ రోజుల్లో ట్రాక్టర్లు, జేసీబీలు వచ్చాయి కాబట్టి పాతకాలం అన్నీ కొన్ని ఎత్తిపోయినాయి అవన్నీ కూడా. అంత పెద్ద, ఒక మాటలో చెప్పాలంటే రైతు కుటుంబానికి చెందినవాడు, కష్టపడే తత్వం కలిగిన వాడు, సంపన్నమైన కుటుంబానికి చెందినవాడు. ఆ వ్యక్తిని ఏం చేయాలంట? నేను ఏ విధంగా ఏలియా నిన్ను ఎన్నుకున్నానో నీకు మార్గం మరొక వ్యక్తిని నీవు సిద్ధపరచు. ఎవరినండి సిద్ధపరచాల్సింది? ఎలీషాను సిద్ధపరచమని అన్నాడు. నిజమే, దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా విడిచినవాడు కాదు. ఒక ప్రవక్త తర్వాత మరొక ప్రవక్త తర్వాత ఇంకో ప్రవక్తను ప్రతి కాలమందు దేవుడు కొందరిని తన శేషము కొరకు, దేవుడు కొందరిని తన కొరకు ఉంచుకున్నాడు అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇది ఏలియా శక్తికి మించిన ప్రయాణము. వాళ్ళ ఇప్పుడు నేను సింపుల్గా ఏం చెప్తూ ఉన్నానంటే, ఏలియాకు బదులుగా ఎలీషాను అభిషేకం చేయడం చాలా ఈజీ. మరి ఆహాబు రాజుతో వెళ్ళి, రాజా నీకు వ్యతిరేకంగా ఇంకొక రాజును నేను అభిషేకించాను, లేక ఇలా గుర్తు చేస్తా, ఏలియా వేరొక రాజును రాజా నీకు వ్యతిరేకంగా అభిషేకించాడు, అతడే ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడు అని ఈ సమాచారం ఆహాబుకి వింటే ఎలా ఉంటుంది చూడండి. ఆహాబు వింటే ఎలా ఉంటుంది? ఆహాబు ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు. ఆహాబు భార్య అయిన యెజెబెల్ గురించి కొన్ని మాటలు చెప్పాల్సి వస్తే అసలు దేవుడు ఆహాబు యొక్క భార్య అయిన యెజెబెలును అసహించుకున్నాడు. వారి గురించి ఒక మాట చెప్పాలంటే, వారు దుష్టులు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళు, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళు. ఎంత గొప్పగా అంటే దేవుని చిత్తానికి వారి జీవితాలు, వారి దేశాలు అప్పగించుకున్న బ్రతికిన వాళ్ళు. ఆహాబు భార్య యెజెబెలు, ఆమెను గురించి ఏం చూస్తామంటే ఆమె విగ్రహారాధికురాలు. మాత్రమే కాదు, బయలు ప్రవక్తలను వారి దేశంలో నుండి తెచ్చుకుంది. ఎక్కడికి? ఇశ్రాయేలు దేశానికి. ఇక్కడ తెచ్చుకొని గోపురాలు, గుళ్ళు కట్టించింది. మాత్రమే కాదు, ఆహాబు ఏం చేశాడు అంటే దేవుని సముఖమందు ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు దేశంలో పరాయి దేశం నుండి ప్రవక్తలను తెచ్చుకుంది, పరాయి దేశం నుండి దేవతలను తెచ్చుకుంది, ఈ దేవుళ్ళని ఇక్కడ ఆరాధిస్తూ ఉంది. మాత్రమే కాదు, ఈ దేవాలయం దగ్గర ప్రవక్తలు నియమించి వారిని పోషిస్తూ ఉంది. దేవుని ప్రవక్తలన్నా యెజెబెలుకు చాలా కోపం. ఒక మాట చెప్పాలంటే దేవుని ప్రవక్తలను చంపేసింది ఆమె. ఎవరు? యెజెబెలు. ఆ మాటలు మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా అనే మాటను మనం చూస్తాం. ఏం చేస్తుందంటే యెహోవా ప్రవక్తలను ఆమె నిర్మూలం చేస్తుంది. అంటే రాజైన అహాబు భార్య యెజెబెలు దేవుని ప్రవక్తలను చంపుతూ ఉంది, అదే సందర్భంలో విగ్రహారాధన పోషిస్తూ ఉంది. దేవుని ప్రవక్తలను చంపుతుంది, అదే సందర్భంలో తన ప్రవక్తలను పోషించుకుంటుంది. ఇది యెజెబెలు దేశంలో చేస్తున్న పని. మాత్రమే కాదు, తన భర్త కంటే తానే ఎక్కువగా రాజ్యములో చక్రం తిప్పే వ్యక్తికి కనిపిస్తుంది. ఎవరు? యెజెబెలు. మాత్రమే కాదు, 19వ అధ్యాయంలో ఏం చూస్తాం?
హోరేబు పర్వతం దగ్గర ఒక సవాలుతో కూడిన సందర్భంలో ఏలియా బయలు ప్రవక్తలు 450 మందిని చంపిన తర్వాత ఈ సమాచారం యెజెబెలుకు తెలిస్తే ఆమె ఏం చేసిందంటే, ఏలియా నిన్ను కూడా చంపుతానని సందేశం పంపించింది. ఎవరికి? ఏలియాకి. అంటే విగ్రహాలను ప్రారంభించింది, బయలును పోషిస్తూ ఉంది, బయలు ప్రవక్తలను పోషిస్తూ ఉంది, అలాగే దేవుని ప్రవక్తలను చంపుతూ ఉంది. ఏలియాకే టెండర్ పెట్టింది. ఒక మాటలో చెప్పాలంటే నిన్నే చంపేస్తా, అసలు నీవెంత. కారణం రాజ్యాధికారం. ఆమెది ఇశ్రాయేలు దేశం కూడా కాదు, పరాయి దేశం. పరాయి దేశం నుండి ఈమె ఆహాబు ఆమెను పెళ్లి చేసుకోగా దేశంలోనికి వచ్చి దేశమునంతా తన గుప్పిట్లో పెట్టుకొని దేవుని ప్రవక్తలను నిర్మూలన చేస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే పౌరుషం కలిగిన ఏలియాకు చెమటలు పట్టించింది. సవాలుతో రాజు ఎదుట మాట్లాడిన ఏలియాకు ధైర్యాన్ని కోల్పోయేటట్లుగా చేసింది. ఆడ మనిషి ఎంతటికైనా తెగిస్తే చాలు తలలు లేచిపోతాయి, తలకాయలు లేచిపోతాయి, కుటుంబాలు లేచిపోతాయి, వంశాలు నిర్మూలమైపోతాయి. స్త్రీకి మామూలు శక్తి కాదండి. రాజులను నశింపజేసే స్త్రీతో నీవు సాంగత్యం చేయొద్దు అని తల్లి తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్న మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరండి? రాజ్యాలు పోగొట్టారు, రాజులను పోగొట్టారు, రాజ్యాలు ఏలారు, రాజులను ఏలారు. ఎవరు వాళ్ళు? స్త్రీలు కనిపిస్తూ ఉన్నారు. యెహోవా ప్రవక్తలను చంపించింది, రాజ్యాన్ని ఏలుతూ ఉంది. ఎవరు? యెజెబెలు. ఇలాంటి ఆమెకు వ్యతిరేకంగా తన ప్రవక్తను చంపినందుకు ఏలియాను కూడా చంపేస్తానని సమాచారం పంపించింది. ఈమె భర్తకు ప్రతిగా యెహూను రాజుగా ప్రతిష్ఠించు అని ఎవరికి సందేశం? ఏలియాకు సందేశం. ఇది సాధ్యమయ్యే పనేనా? ఆమె నిప్పు. ఒక మాటలో చెప్పాలంటే ఆమె పౌరుషం కలిగింది. ఆమె తొక్కేది ఏదైనా సరే మన గమ్యం చేరుకోవాలా అన్నది ఆమె సిద్ధాంతం. ఎవరు అడ్డొస్తారో అడ్డొచ్చిన వాళ్ళంతా లేపే, మనకెవరండి సాటి, మనకెవరండి పోటీ. ఇది భర్తకిస్తున్న సందేశం. రాజ్యంలో తనకు ఒక్క మాట వ్యతిరేకంగా ఏ వ్యక్తి మాట్లాడినా ఆ వ్యక్తిని చంపగలిగేది యెజెబెలు. అలాంటి భయంకరమైన దుర్మార్గురాలు. అలాంటి ఆమెకు వ్యతిరేకంగా, అలాంటి ఆమె భర్తకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు ఏలియా. వెళ్ళు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుందని చెప్పానే. ఇప్పుడు మరలా బెయేర్షెబ అరణ్యము నుండి ఈ హోరేబు దగ్గరకు వచ్చావే, మరలి తిరిగి వెళ్ళు. సిరియా మీద ఎవరిని రాజుగా ప్రతిష్ఠించు అంటే హజాయేలును ప్రతిష్ఠించు రాజుగా అని చెప్పి, తర్వాత ఇశ్రాయేలు మీద నిమిషి కుమారుడైన యెహూను అభిషేకించు, తర్వాత నీకు బదులుగా ఎలీషాను అభిషేకము చేయి అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యెజెబెలు జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆహాబు జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ఆశ ఆహాబు కలిగింది. ఏమిటి ఆహాబు కలిగిందంటే, తమ రాజ్యంలో తమ రాజు కుటుంబానికి దగ్గరగా నాబోతు అనే ఒక రైతు ఉన్నాడు. ఏ బోతు ఆయన? నాబోతు అనే వ్యక్తి దాదాపుగా పొలం ఉంది, స్వాస్థ్యం ఉంది. ఆ భూమి మీద ఇతను కన్నబడింది. ఎవరు కన్నబడింది? నాబోతు అనే ఒక ఆయన భూస్వామి, ఆయన భూమి మీద ఆహాబు కన్నబడింది. ఆహాబు కన్నబడితే నాబోతుని పిలిచాడు. అయ్యా నాబోతు, నీ భూమిని నాకు ఇవ్వు, నేను దాన్ని కొనుక్కుంటానంటే ఆయన అన్నాడు, రాజా, నేను నా పితరుల వల్ల సంపాదించుకున్న నా స్వాస్థ్యం ఇది, నేను నా భూభాగాన్ని ఎలా ఇస్తాను? నా పెద్దలు నాకు ఇచ్చారు, వారసత్వంగా నేను దీన్ని సంపాదించుకున్నాను, కాబట్టి దానిని నేను ఇవ్వలేను అంటే ఇతడు బాధపడ్డాడు. ఎవరు? ఆహాబు బాధపడ్డాడు. ఈ బాధపడినప్పుడు కొంచెం ఫేస్ డల్ అయ్యింది. ఆమె ఎంటర్ అయ్యింది. ఎవరు? మన భాషలో చెప్పాలంటే ఐరన్ లెగ్ లేడీ అంటామే. ఆమె ఎంటర్ అయింది. ఏమంది? ఏం మూతి ముడుచుకొని కూర్చున్నావు అంది. ఇదే పదాలు రాశారు బైబిల్లో. ఎవరినంది? భర్తనే. ఏం మూతి ముడుచుకొని కూర్చున్నామంటే, ఏం లేదు, ఆహాబు తోట, ద్రాక్ష తోట చాలా బాగుంది, అది మనకు అయ్యింటే బాగుంటుంది, మన ఇంటి పక్కనే కదా అన్నాడు. ఏమన్నాడు ఆహాబు అంటే, ఇచ్చలేను అన్నాడు. మన భాషలో ఇవ్వలేను అన్నాడు. అని మీరు చెప్పండి అక్కడున్న ప్రజల చేత, నేను రాళ్ళు వేపించి చంపుతాను అంతేనే. నా మాటలు అర్థమైనాయా?
ఆహాబు భూమి కోసం నాబోతు అనే మంచి వ్యక్తితో భూమి ఇవ్వకపోయినందుకు ఈమె ఒక డ్రామా ఆడుతూ ఉంది. ఎవరు? యెజెబెలు. ఏ డ్రామా ఆడుతుందంటే, అదింత పెద్ద విషయమా, నీకు వ్యతిరేకంగా నాబోతు మాట్లాడాడు అని ఇద్దరు నింబెట్టు చాలు, ఇద్దరు సాక్షుల వల్ల నాబోతును లేపాడేద్దామండి. ఒకరోజు వచ్చింది, ఈ పనికి మాలిన మనుషులు ఇద్దరు మనుషులు పెట్టుకొని నాబోతును ఇంటికి పిలిచారు. ఎక్కడికి? రాజింటి దగ్గరికి పిలిచిన తర్వాత వీళ్ళిద్దరు ఉన్నారు కదా పనికి మాలలో, అక్కడ ఇక్కడ చాడలు చెప్పడానికి బాగుంటారు కొంతమంది. అట్లాగా రాజు నియమించాడు ఇద్దరు నియమించి, ఏమయ్యా నాబోతు, నీవు రాజును తిట్టావంట కదా అని అడిగింది ఆమె. రాజును తిట్టావంట కదా అని అడిగారు వాళ్ళు. రాజును తిట్టారంట కదా అంటే, అయ్యా నేను ఎప్పుడు తిట్టాదంటే, వీళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, అయ్యా మేము సాక్ష్యం, మేము చూసాం. ఎవరిని? నిన్ను తిడుతున్నప్పుడు మేము చూసాం. నేను ఇట్లా అన్నారు అట్లా అన్నారని 1కి 4 10 ఎక్కించి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెప్పారు. ఈ సంఘటన చూసిన అదంతా స్కెచ్, ఏమనలేదు నాబోతు. ఈమె కావాలి ఆ భూమి కోసం. ఏంట్రా రాజద్రోహి అయినా రాజు మీద ఈ మాటలు మాట్లాడా అంటే, బయటికి తీసుకుపోయి అందరూ రాళ్ళేసి కొడితే రాళ్ల దెబ్బలకు చనిపోయాడు. ఎవరు? నాబోతు చనిపోగా కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకాయి. ఈ సంఘటన ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. ఈమె అయిపోయిందా, మన చాప్టర్ క్లోజ్ అయింది, అయిపోయిందా, ఎత్తి పడేసేయండి, తీసుకో ఎద్దులు పంపించు. ఎక్కడికి? నాబోతు ద్రాక్ష రొచ్చుని అదంతా కూడా మన స్వాధీన చేసుకో. మనుషులు పంపించింది అంతా కూడా దాన్ని స్వాధీనం చేసుకుంది. దేవుడు పైన దేవుడి సంగతి చూశాడు. ఎంటర్ అయ్యాడు. ఎవరు? ఏలియా ఎంటర్ అయ్యి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? మనం లేఖనంలో ఆ మాట చూస్తాం. ఎంత భయంకరంగా అంటే అసలు ఆ సంఘటనలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. అప్పుడు యెహోవాకు తిష్బీయుడనే ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొని పోయాను. నీవు అతను చూచి ఇలాగూ ప్రకటన చేయము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీనిని స్వాధీనపరుచుకునే వలనని నీవు నాబోతును చంపితేవు కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పుము అన్నాడు. నాబోతుకు దేవుని కృపతోడుగా ఉండగా అహాబుకు దేవుని యొక్క తీర్పుని ఇక్కడ మనం చూస్తాం. నాబోతు చేసిన పని, అహాబు చేసిన పని ఏమిటి? ఒక నమ్మకమైన వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని, తన పితరుల వల్ల సంపాదించుకున్న భూమిని ఇవ్వలేను అన్నందుకు ఏం జరిగిందంటే, అమాయకంగా రాళ్ళేసి చంపారు వ్యక్తిని. అధికారములో ఏ నాయకుడు ఉన్నా అతడు చేసే ప్రతి పని న్యాయ సమ్మతమైనది కాకపోయినా చట్టాలను తనకు అనుకూలంగా మలుచుకొని తన పవర్ నింటూ చూపించే వ్యక్తులు ఆధునిక ఆహాబులు ఇప్పటికీ ఉన్నారు. ఇది ఆ రోజున జరిగిన సంఘటనే కాదు, ఈ రోజుకు జరుగుతున్న సంఘటనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని వాక్యములు సెలవిచ్చింది, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుస్తారు అని, దుర్మార్గులు ఏడునప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుస్తారని లేఖనము సెలవిస్తూ ఉంది. నాబోతును చంపగా దేవుడు ఆహాబుకు ఒక సందేశాన్ని పంపించాడు ఏలియా ద్వారా. ఎక్కడ నాబోతు రక్తము కుక్కలు నాకాయో, హలో, నీ రక్తాన్ని కూడా అక్కడే కుక్కలు నాకుతాయని చెప్పాడు. ఎవరికి? ఆహాబుకి ఈ సందేశం జడుసుకున్నాడు మనోడికి. అంతే, చాలా భయంకరంగా తన జీవితాన్ని మనం చూస్తాం. ఒక సందర్భంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు రాజు, యూదా రాజు అయిన ఇద్దరు కలిసిపోయారు. సిరియనులు యుద్ధం చేయడానికి వచ్చారు. యెహోషువ ఈ రాజులు ఏం చేశారంటే, యూదా రాజు, ఇశ్రాయేల్ రాజు వాళ్ళు వేషాలు మార్చుకున్నారు. నేను యూదా రాజులా ఉంటాను, నీవు ఇశ్రాయేల్ రాజుగా ఉండను. వస్త్రాలు మార్చుకున్నారు. వస్త్రాలు మార్చుకున్న తర్వాత అసలు వాళ్ళు చంపాలని వస్తూ ఉన్నారు.
చంపాలని వస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన గురి చూడకుండానే బాణం వేస్తాడు. గురి చూడకుండానే బాణం వేస్తే అది నేరుగా తగిలి ఆహాబుకు తగిలిపోయింది. యెహోషాపాతుకి వేద్దాం అనుకుంటే అది గురి చూడకుండా ఒక వ్యక్తి బాణం విల్లునిరిస్తే అది నేరుగా ఆహాబుకు తగిలింది. ఆహాబు తగిలితే ఆ దెబ్బతో కింద కూలబడి ఇక అక్కడే చనిపోయి ఆ దెబ్బలు, బాణాల దెబ్బలకి రక్తం బయటకు వస్తూ ఉంటే ఎక్కడ నాబోతు చనిపోయాడో అక్కడే ఆహాబు కూడా చనిపోయి పడి ఉండగా అతని రక్తాన్ని, నాబోతు రక్తం నాకిన కుక్కలు, ఇతడు కూడా కొన్ని రోజులకు చనిపోగా ఇతని రక్తాన్ని కూడా కుక్కలు నాకుతున్నాయి. నేనేమంటానంటే, ఈరోజు నీ బలం ఉందని, నీ గలం ఉందని, నీ వెనకాల చాలా 10 మంది ఉన్నారని, నాకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉందని, మంచి డబ్బు ఉందని ఈ రోజున నీవు విర్రవీగొచ్చు. ఈ రోజున నీవు ఏదైనా ఒకటి చేయవచ్చు. ఒక రోజు వస్తూ ఉంది అమ్మా, దేవుని కన్నులెదుట ప్రతిదీ కనిపిస్తూ ఉంది. నీకు ఈరోజు కనిపించకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, ఈరోజు నీ ఆధిక్యం జరగచ్చు, లేక ఇలా చెప్పాలంటే నీ చిత్తానికి లేక నీ ఆలోచనకి ఎవరు వ్యతిరేకంగా రాకపోవచ్చు, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవచ్చు. బలవంతంగానైనా దేవుడు చూస్తూ ఉన్నాడు. నాబోతుకు ఒక నమ్మకమైన వ్యక్తిని చంపినందుకు దేవుడు తీర్పును ప్రకటించాడు. ఫలితం ఏమైంది? నాబోతు రక్తం నాకిన కుక్కలే అదే రక్తాన్ని ఆహాబు కార్చగా ఆహాబు రక్తం కూడా కుక్కలు నాకాయి. ఒక నమ్మకమైన వాడు చనిపోగా దుర్మార్గుడు కూడా చనిపోయాడు. ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. అధికారం ఉంది అని ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తే, నీ అధికారం కోసం అవతల వ్యక్తులు చంపగలిగితే బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయముకు మధ్యన చంపబడిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు, భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం వరకు, మీరు ఖచ్చితాన్ని నీతిమంతుల రక్తం వరకు ఆ శాపాన్ని మీరు అనుభవించకపోరు అని ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజుల్లో మతాధికారులతో ఆ మాటలు చెప్పాడు. ఆ రోజున వారితో మాత్రమే కాదు, ఈ రోజున మనకు కూడా ఈ రక్తాపరాధం ఖచ్చితంగా నిలిచి ఉంటుందని గుర్తు చేస్తున్నా. నీవు ఒక వ్యక్తిని చంపగలిగితే ఖచ్చితంగా వాక్యం సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఏ నరహంతకుని యందు, కొత్త నిబంధన చెప్పిన మాట ఏమిటంటే, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు అన్నాడు. చంపడం అంటే మాటలు కాదు. ఈ రోజున నిర్దోషులు చనిపోతూ ఉన్నారు దేశంలో, సేవకులు చనిపోతూ ఉన్నారు దేశంలో, నమ్మకమైన వాళ్ళు చనిపోతూ ఉన్నారు దేశంలో. నీతిమంతుల రక్తము భూమి మీద చిందింపబడగా అదే వృధాగా పోదు, దాన్ని ప్రతిఫలాన్ని దేవుడు ఒక రోజున చూపిస్తాడు. ఏ వ్యక్తి చేత చంపబడ్డామో ఆ వ్యక్తికి ఘోరమైన శిక్ష ఉంటుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆహాబుకు అప్పుడు కనిపించలేదేమో నాబోతును చంపినప్పుడు, ఆహాబుకు అప్పుడు వినిపించలేదేమో నాబోతు యొక్క మరణము. తాను యుద్ధంలో చనిపోగా నాబోతు చనిపోతే కుక్కలు రాకుతూ ఉన్నప్పుడు అతని రక్తాన్ని సంతోషపడ్డాడేమో, యెజెబెలు సంతోషించిందేమో. ఒక రోజున తన భర్త కూడా అదే కుక్కలు తన భర్త రక్తాన్ని నాకుతాయని యెజెబెలు ఊహించలేకుండా పోయింది. దేవుని తీర్పు ఆలస్యం కావచ్చు, తీర్పు రాకుండా మాత్రం పోదున్న సంగతి గుర్తుకొస్తూ ఉంది. దేశాన్ని భ్రష్టు పట్టించారు ఆహాబు యెజెబెలు. దేశాన్ని దుర్మార్గంగా కావటానికి ఒక నమ్మకమైన వ్యక్తిని భార్య భర్తలు ఇద్దరు కలిసి చంపారు. బైబిల్ గ్రంథం ఏమనింది అంటే, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేసి తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడూ లేడు అంది. ఏం చేశాడంట? తన భార్య ప్రేరణ చేత ఒక నమ్మకమైన నాబోతును చంపగా నీతిమంతుని రక్తం, ఇతడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు అంటే, ఇశ్రాయేలుకు ఒక రాజును అభిషేకించని చెప్పాడు కదా, ఇందాక మనం చదివాం కదా, ఆ మాటను నేను గుర్తు చేస్తున్నా. ఇశ్రాయేలు మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయి అన్నాడు. అంటే
ఇక్కడ మనం చూసాం, నాబోతు చనిపోయాడు, ఆహాబు చనిపోయాడు. ఆహాబు భార్య యెజబెల్ ఉంది. ఆహాబు భార్య యెజబెల్ ఉంది. ఈ నిమిషం ఏం చేశాడు అంటే, ఇక తర్వాత మనం చూస్తాం, వాస్తవంగా దేవుడి ప్రవచనం చెప్పాడు. కానీ వినండి, ఏలియా సిరియా మీద అజాయేలును కానీ, ఇశ్రాయేలు మీద నింషి కుమారుడైన యెహూను కానీ అభిషేకించిన సందర్భం బైబిల్లో కనిపించదు. కారణం ఏమిటంటే, రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియా మరణం చూడకుండా కొనిపోబడతాడు. తర్వాత నీకు మారుగా అన్నాడే ఎవరు? ఎలీషా. ఆ కార్యాన్ని చూస్తాం. ఎలీషా ఆ కార్యాన్ని చేసినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలు మీద యెహూను రాజుగా అభిషేకించమని చెప్పాడే. అప్పుడు ఎలీషా వచ్చి ఇశ్రాయేల్ దేశం మీద యెహూను అభిషేకిస్తాడు. యెహూను అభిషేకించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, యెహూను అభిషేకించిన తర్వాత అతడు ఇశ్రాయేల్ రాజులను చాలామందిని చంపేస్తాడు. ఇక ఇశ్రాయేల్ రాజును చంపేసిన తర్వాత ఈమె యెజబెల్ బ్రతికుంటుంది. చంపేసి బయటకు వచ్చి అలా బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉన్నప్పుడు, రాజకోటలోకి వస్తూ ఉన్నప్పుడు ఈమె అందొక మాట. ఏమంది అంటే, ఇదిగో యజమాని మీద తిరుగుబాటు చేసేవాడు అంది. రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 31-32 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. లేక 30 వచనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం. నేను ముగిస్తూ ఉన్నా, జస్ట్ కొన్ని నిమిషాలు నేను ముగిస్తూ ఉన్నా. 30వ వచనమును చూద్దాం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినపడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణము ధరించుకొని కిటికీల నుండి కనిపెట్టు చూచుచు యెహూ గుమ్మం దగ్గరికి ప్రవేశించను. ఆమె అతను చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమ్రి వంటివాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా, కోటలోనికి యెజ్రెయేలులోనికి యెహూ వస్తే అక్కడే రాణి ఉంది. ఎవరిమే? యెజబెలు ఉంది. యెజబెలు ఆ పైనుండి ముఖానికి రంగు పూసుకొని కిరీటాన్ని పెట్టుకొని, యజమానికి ద్రోహం చేసిన వాడా, తర్వాత జిమ్రి వంటివాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని ఒక డైలాగ్ వేసింది. అప్పుడు యెహూ అన్నాడు, నా పక్షాన ఎవరున్నారు అక్కడ అంటే 3 కిటికీలో నుంచి తంగి చూశారంట. వేసి లేపేయండి పైనుంచి కింద పాడేశారు ఆమెని. ఎవరిని? యెజబెల్ని. చాప్టర్ క్లోజ్ అయింది. ఆమె పైనుంచి కింద పడితే బుర్ర బద్దలైపోయింది, కాళ్ళు చేతులు మాత్రం మిగిలిపోయాయి, రక్తము గోడకు జిట్లిందంట. మాత్రం కాదు, ఏలియాకు వ్యతిరేకంగా లేచినందుకు మామూలు చావు కాదు, ఈమె చచ్చింది. ఒక భయంకరంగా చావు చచ్చింది. పైనుంచి త్రోసివేయగా బద్దలైపోయింది, పేగులన్నీ మాంసాలన్నీ ఊడిపోయి ఉంటాయి, కాళ్ళు చేతులు తప్ప. నాశనమైంది ఎవరి కుటుంబం? యెజబెలు, ఆహాబుల కుటుంబం. కారణం ఏమిటి? దేవునికి వ్యతిరేకంగా జీవించారు, దేవుని ప్రవక్తలను చంపారు, దేవుని ప్రవక్త అయిన ఏలియాను భయపెట్టారు, విగ్రహాలను ప్రోత్సహించారు, నమ్మకస్తుడైన నాబోతును ఇద్దరు కలిసి చంపారు. ఏమైంది ఫలితం? ఆలస్యం కావచ్చుగాక యెహూ చేత చంపబడింది. 10వ అధ్యాయంలో మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆహాబుకు ఎంతమంది కొడుకులు తెలుసా? 70 మంది పిల్లలంట. ఎంతమంది? 70 మంది పిల్లలు, 70 మంది కొడుకులు. రాజుకు ఉత్తరాన్ని చేశాడు ఒక ఆయన. పక్కన సమరయ్యలో ఉంటే, షోమ్రోన్లో ఉంటే, పక్కన రాజ్యంలో ఉంటే ఆ రాజుకు ఉత్తరం రాశాడు. ఏం ఉత్తరం రాశాడంటే, ఆహాబు కొడుకులు 70 మంది ఉన్నారు కదా, వాళ్ళను ఒకరిని రాజుగా చేసుకొని నాతో యుద్ధంకి వస్తావా అని రాశాడు. ఎవరికి? పక్కన రాజ్యానికి. ఆ ఉత్తరాన్ని చదివి ఇతడు దడుచుకున్నాడు. అరే, నేను ఆ రాజుతో యుద్ధం చేయడం ఏంటి అయ్యా, నా వాళ్ళ కాదు, లేదు అంటే 70 మందిని చంపి వాళ్ళ తలకాయలు పంపించన్నాడు. అదే అధ్యాయంలో మనం చూస్తాం. 70 మందిని చంపి వారి తలకాయలు తీసుకొని నాకు పంపించు అన్నాడు. నమ్మండి, లిటరల్గా ఆహాబు యొక్క 70 మంది కుమారులను చంపి యెహూ వారి దగ్గర 2 కుప్పలు వేశారంట. ఏటివి? తలకాయలు. చూద్దాం. నా డైలాగ్ అంటే నా మాటలు చెప్తే డైలాగ్ అనుకుంటారు. బైబిల్లో చూద్దాం. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. 7వ వచనం. కావున తాకిదు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి
వారి తలలను గంపలో పెట్టి యెజ్రెయేలులో ఉన్న అతని యొద్దకు పంపిరి. 8వ వచనం, దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చి ఉన్నాయని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడనెను. తర్వాత మనం చూస్తాం 9వ వచనం, ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరూ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమాని మీద కుట్ర చేసి అతను చంపితిని, అయితే వీరందరిని ఎవరు చంపిరి అని చెప్పి 10వ వచనంలో అన్నాడు, ఆహాబు కుటుంబీకులను గురించి యెహోవా సెలవిచ్చిన మాటల్లో ఒకటైనను నెరవేరకపోదు, తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ప్రకారం యెహోవా నెరవేర్చను అని చెప్పాను అన్నాడు. దేవుని మీద, దేవుని ప్రవక్తల మీద తిరుగుబాటు చేసిన ఆహాబు కుటుంబం ఏమైందండి? ఆహాబు యుద్ధంలో చనిపోయాడు, అతని రక్తము కుక్కలు నాకాయి. యెజబెలు ఇంటిలో నుండి తులసివేయగా ఆమె చనిపోయింది, రక్తము గోడలకు చిట్లింది. ఆహాబు కుమారుల తలలు 2 కుప్పలుగా 70 తలలు పోయబడ్డాయి. ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను అంటే, దేవునికి వ్యతిరేకంగా లేచిన ఆహాబు యెజబెలులు వారే కాదు నాశనమయ్యింది, వారి పిల్లలు కూడా నాశనమయ్యారు, వారి వంశము నిర్మూలమయ్యింది. వారి కుటుంబంలో ఎవరు పరిపాలకులుగా తర్వాత మనం చూడటం లేదు బైబిల్ గ్రంథంలో. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నిలిచిన రాజులు సైతం పతనమయ్యారు. నీవు నేనంతా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామా? దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నామా? ఆగి ఆలోచించు. రాజులు అడ్రస్ లేకుండా పోయారు, రాజు పిల్లలు అడ్రస్ లేకుండా పోయారు. దేవుడు తన సంకల్పాన్ని, చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ సంఘటన ఏలియా చూడకపోయాడేమో, కానీ ఎలీషా పరిచర్యలో దీనిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆలస్యమైంది, కానీ దేవుని తీర్పు రాకుండా ఉండలేదు. దయచేసి మానుకుందాం. దేవుణ్ణి కానీ, దేవుని సేవకులను కానీ, దేవుని పరిచయం తిట్టడము, దూషించడం మానుకుందాం. ఎందుకు ఈ మాటలు ఏం చెప్తున్నానంటే, కొన్ని మనకు తెలియకుండా, వాక్యములో కొన్ని విషయాలు మనకు తెలియకుండా ఏదేదో మనం మాట్లాడుతుంటాం మేము కొన్ని సందర్భాల్లో. దయచేసి ఆలోచించండి. దేవుడు తన కార్యాన్ని ఏలియా ద్వారా నిలబెట్టగా ఏలియాను ఇబ్బంది పెట్టారు, ఫలితం అనుభవించారు. నీతిమంతుల రక్తం భారతదేశంలో కూడా ఒక రోజున, నిర్దోషుల రక్తం భారతదేశంలో కనిపిస్తూ ఉండగా, నీతిమంతుల రక్తం భారతదేశంలో చిందించబడి ఉండగా, దీని ఫలితాలు 2 మనం చూస్తాం. ఒకటి, నీతిమంతుల రక్తం ఎందరినో క్రైస్తవులను మలుస్తూ ఉంది. రెండవది, నీతిమంతులను చంపిన వారికి ప్రతిఫలం కూడా ఒకటి ఉంటుంది అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. శక్తికి మించిన ప్రయాణం కోసం ఏలియా సిద్ధపడ్డాడు. అక్కడ ఆ సంఘటనలు మనకు కనిపించవు, కానీ తర్వాత దేవుని ప్రణాళిక ఇశ్రాయేలు రాజైన యెహూ ద్వారా చాలా ఉన్నతంగా దేవుడు నెరవేర్చాడు. అందుకనే దేవుని సేవను, దేవుని పరిచర్యను, దేవుని మాటలు గౌరవిద్దాం. దాని వలన ఫలితం చాలా, ఒకవేళ కాదంటే తృణీకరిస్తే, నీ బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో, మనీ పవర్ని బట్టో, మజిల్ పవర్ని బట్టో తృణీకరించవచ్చు. ఆలస్యం అవుతుందేమో, కానీ తీర్పు రాకుండా మానిపోదు. యెజబెలు, ఆహాబు వారి కుటుంబం నిర్మూలం కావటానికి ఏలియాకు వ్యతిరేకంగా నిలబడడమే కారణం, దేవునికి వ్యతిరేకంగా నిలబడడమే కారణం, ఏలియాను ఇబ్బంది పెట్టడమే కారణం, యెహోవా ప్రవక్తలను చంపడమే కారణం. వాళ్ళు చంపారు, మీరేమో రాజ్యాలు ఏరారా? వాళ్ళు చనిపోయారు, మీరేమో సంవత్సరాలు, వందల సంవత్సరాలు బతికారా? వాళ్ళకంటే ఘోరంగా చచ్చారు మీరు, వారికంటే మీ పిల్లలు ఇంకా ఘోరంగా చచ్చారు. ఇది ఆహాబు కుటుంబంలో, యెజబెలు కుటుంబంలో మనం చూస్తాం. మనము మన కుటుంబాలు సమాధానం, క్షేమం, నెమ్మది, సంతోషంతో ఉండాలి అంటే మన జీవితాలు ఎరిగిన దేవునితో, మన జీవితాలు బ్రతుకులు ఎరిగిన దేవునితో సమాధానం కలిగి ఉందాం. అమ్మా, దేవుడు నమ్మకమైన వాడు. ఈరోజు నువ్వు ఎంత ప్రార్థించినా సమాధానం రాకపోవచ్చు,
కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆలస్యమైన దేవుడు ఏదో ఒక మార్గాన్ని నీకు చూపిస్తాడు. నీతిమంతుని ప్రాణం, నీతిమంతుని కన్నులు భూమి మీద వృధాగా పోవు, ఖచ్చితంగా ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. అబ్రహాము తన కుమారుడు, అబ్రహాము వాక్యంలో సెలవిచ్చింది, అబ్రహాము చనిపోగా అతని కుమారుడును దేవుడు ఆశీర్వదించనన్న మాటను మనం చూస్తాం. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుట నేను ఎప్పుడు కూడా చూడలేదంటాడు. ఎవరు? రాజైన దావీదు. నీవు భక్తి కలిగి, యథార్థం కలిగి, నీ భక్తి కలిగి యథార్థత కలిగి ఉంటే అసలు కుటుంబమే ఇబ్బంది పెడుతూ ఉంది. ఎక్కడో కాదు మన శత్రువులు కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో స్టార్ట్ అవుతారు. నీ భక్తి అంటే నీ భార్యకు నచ్చకపోవచ్చు, నీ భక్తి అంటే నీ భర్తకు నచ్చకపోవచ్చు, నీ భక్తి అంటే నీ పిల్లలకు నచ్చపోవచ్చు. నీ భక్తి పరుడైతే నీ పిల్లలు ఎందుకు ఇట్లా అయ్యారు అనే ప్రశ్నలు కూడా నీకు రావచ్చు. అంత మాత్రాన భక్తిని వదులుకుంటావా? దేవుని వదులుకుంటావా? మనిషిలో సహజంగా కొన్ని లోపాలు ఉంటాయి, సరిచేయబడదాం, దేవునికి అప్పగించబడదాం, ధైర్యంగా దేవుని ఎదుట జీవిద్దాం. మన జీవిత దినాలన్నీ కూడా ఆయన లెక్కించుకున్నాడు. మన జీవిత గమనాన్నంతా కూడా ఆయనకు తెలుసు. సమస్తం ఎరిగిన దేవుని ఎదుట జాగ్రత్తగా ఆయన కొరకు బ్రతకటానికి సిద్ధపడదాం. అటు కృపను, అటు భాగ్యాన్ని వాక్యం విన్న మనందరికీ దేవుడే ఉన్నతంగా తన కృప చూపించి క్రీస్తు మహిమైశ్వర్యంలో మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. లేచిపడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని, సహవాసాన్ని ముగించుకుందాం. పరిమళ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అమ్మ, ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవిద్దాం.